ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ జరగనుంది. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాత్రి 7 గంటలకు మీటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్య నేతలు. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సిఎల్పీ భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పాల్గొననున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులకు రాజ్యసభ అభ్యర్థి సింఘ్విని పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింఘ్వికి మద్దతుగా సిఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మీటింగ్లో చర్చ జరగనుంది. ఇక హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి. సిటీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ కేకే ఇంటికి వెళ్లారు సింఘ్వి దంపతులు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు కేకే. ఈ కార్యక్రమంలో సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇటీవల కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు సింఘ్వి. రాజ్యసభ ఎన్నికలతో పాటు తెలంగాణలో తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు సింఘ్వి. కాసేపట్లో భవన్లో డిప్యూటీ సీఎం భట్టితో భేటీ కానున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్య నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు సింఘ్వి. ఇక సిఎల్పీ మీటింగ్ ఎజెండాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఈ రోజు రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నానక్రామ్గూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో సిఎల్పి శాసనసభ అంటే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభ ఎన్నిక ఇప్పుడు ఎందుకంటే వచ్చే నెల 3వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కేకే రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే మనం చూసాం, రీసెంట్గా ఢిల్లీ వెళ్ళారు, అక్కడ అధిష్టాన నేతలను కలిశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి సిఎల్పి సమావేశంలో మొత్తము ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సిఎల్పి మీటింగ్లో పాల్గొనున్నారు. అభిషేక్ మను సింఘ్విని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలందరికీ కూడా పరిచయం చేయనున్నారు. ఇప్పటికే ఏ పార్టీ అంటే ఏ ప్రధాన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోవడంతో దాదాపు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక కాంగ్రెస్ ఎవరైతే అభిషేక్ మను సింఘ్వి ఉన్నారో ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా బరిలో ఉన్నా కూడా కాంగ్రెస్కు సంబంధించి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉండటంతో దీనిపైన ప్రధానంగా చర్చ జరపనున్నారు. దీంతో పాటు ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు కూడా త్వరలో రానున్నాయి. వీటిపైన కూడా నాయకులందరితోని, ఎమ్మెల్యేలతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అదేవిధంగా పాలన పైన కూడా అనేక అంశాలు కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే రైతు రుణమాఫీ వంటి అంశాలు కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ముఖ్యంగా ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ చేరుకున్నారు. ఇందాకనే కేకేను ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సాయంత్రం సిఎల్పి సమావేశం సందర్భంగా ఆయన మొత్తం మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు కూడా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు. ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెల సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి కనుక ఆ 3న అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన అంశాలపైన నామినేషన్కు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారము రేపు ఉదయం 11 గంటలకు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ కూడా వేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశాలన్నిటిపైన సిఎల్పి సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్య నేతలందరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆచరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, వీటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో చర్చించనున్నారు. ఇటు రాజ్యసభతో పాటు ఇటు పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇంకా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వీటన్నిటిపైన సిఎల్పి సమావేశంలో చర్చనైతే జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలందరితో గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. అధిష్టానంకు సంబంధించినటువంటి ఏఐసిసి ముఖ్య నేతల నిర్ణయాల వారు చెప్పినటువంటి సూచనలు కూడా అమలు చేయనున్నారు.
ఓవరాల్గా ఇటు రాజ్యసభ ఎన్నికపైనే కీలకంగా సమావేశం జరగనుంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా అనేక అంశాలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఇంకా అనేక నిర్ణయాలు, అంటే వచ్చే భవిష్యత్తులో పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు, వారి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, వీటన్నిటిపైన కూడా ఈరోజు సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శ్రేవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.